ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు, శైవ క్షేత్రాల్లో శివుడికి సంబంధించిన కొన్ని అవతారాల్లో వీరభద్రస్వామి, కాలభైరవుడు ఇవన్నీ కూడా పరమేశ్వరుని రూపం. వీరభద్రస్వామి ఏ సమయంలో ఆవిర్భవించారు అంటే మీకు దక్ష ప్రజాపతి మీకు తెలుసు. అతను యజ్ఞం ఆచరించే సమయంలో పార్వతీదేవి తను ఆ యజ్ఞానికి వచ్చి ఆ యజ్ఞంలో తన ప్రాణత్యాగాన్ని చేస్తుంది. ఆ సమయంలో కోపం వచ్చినా ఆ ఒక పరమేశ్వరుడు తన కోపంతో నాట్యం చేసి యుద్ధం చేస్తూ ఉంటే తాను జట వెళ్ళి ఒక కొండకి తాకి దాని నుంచి ఆవిర్భవిస్తాడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడే దక్ష ప్రజాపతి తలని ఖండిస్తాడు. ఖండించేసిన తర్వాత మళ్ళీ ఆ యుద్ధమంతా అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా క్షమాపణ కోరిన తర్వాత ఆ దక్ష ప్రజాపతికి ఏం చేస్తారు, మేక తలని పెట్టి మళ్ళీ ప్రాణాన్ని ఇస్తారు. అయితే ఆ వీరభద్రస్వామి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఉన్నారు. కానీ మన తెలుగు రాష్ట్రంలో వీరభద్రస్వామి అపార శక్తివంతంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అటువంటి వీరభద్రస్వామి శ్రీశైల క్షేత్రంలో ఉంది. శ్రీశైల మల్లికార్జున క్షేత్రంలో అన్ని చోట్ల వీరభద్రుడికి విశేషమైన దేవాలయాలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ వీరభద్రస్వామికి మందిరం కానీ లేదో పైన చప్పరంలాగా కానీ అటువంటివి ఏవి ఉండవు. అంటే వెలుగు, గాలి, రాత్రి, పగలు అన్నీ కూడా ఆ విగ్రహం పైన పడాలి అనే విధానంగా పంచభూతాల తత్వాన్ని ఆ విగ్రహారాధన సజీవంగా స్వీకరించడానికి ఆ ఒక బయలు వీరభద్రస్వామి అనే పేరు ప్రఖ్యాతం. ఎంత గొప్ప శక్తి అంటే అంత గొప్ప శక్తి. ఆ వీరభద్రస్వామిని దర్శించుకొని ఎవరైనా భారీ అనారోగ్యంలో ఉండేవారు వీరభద్రస్వామి దూరం నుంచి కూర్చొని చూసుకొని ఒక 5 నిమిషాలు వీరభద్రుని ధ్యానం చేసుకొని వస్తే వాళ్ళకి ఎటువంటి వ్యాధులున్నా దూరం అయిపోతాయి. మీరు ధర్మకార్యాలని ఆచరిస్తూ ఉంటే, మీరు ఏదైనా మంచి పనుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే, దాన్ని మీ శత్రువులు అడ్డుగోలం చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి రక్షణ అందిస్తాడు ఆ వీరభద్రస్వామి. అంటే శత్రువుల నుంచి విముక్తి చేయడం, శత్రువుల్ని దూరం చేయడం అని అర్థం. అటువంటి దివ్యమైన వీరభద్ర క్షేత్రాన్ని శ్రీశైలంలో మనం చూడొచ్చు. మీకందరికీ కూడా పురాణాల ఇతిహాస ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞకాలంలో సాక్షాత్ పరమేశ్వరుడు జటతో సృష్టి అయిన వీరభద్రస్వామి యుద్ధం జరిగిన తర్వాత తను ఎక్కడుండాలి అంటే ఇక్కడ వచ్చి ఉండాలి. ఎందుకు అంటే శ్రీశైలంలో కూడా అమ్మవారు ఒక భాగం, అమ్మవారిది శక్తిపీఠం ఉంటుంది. ఆ శక్తిపీఠం ఎందుకంటే అమ్మవారు శక్తి ఉంటుంది కదా కాపాడడానికి, దానికోసం ఇక్కడ వచ్చారు. ఇదే విధానంగా ఎక్కడ మన భారతదేశంలో 18 శక్తిపీఠాలు, 54 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలుగా పరిగణిస్తున్నామో అన్ని చోట్ల కూడా రాక్షసులు ఏం చేశారో అమ్మవారి దివ్య తేజస్సున్న శరీరపు కణాలు కాస్త భూమిపై పడ్డాయి, దాన్ని తీసుకొని మనం మరింత శక్తివంతులు అయిపోవచ్చు అని రాక్షసులు వస్తే దాన్ని కాపాడడానికి అని కాలభైరవుడు ఉత్పత్తి అయ్యి ఆ సమయంలో యావత్ భారతదేశంలో అన్ని శక్తిపీఠాల్లో ఆ అమ్మవారికి క్షేత్రపాలకుడిగా ఏ రాక్షసులు దగ్గరగా లేకుండా కాపాడుతూ ఉండడానికి కాలభైరవుడు ఉత్పత్తి అవుతాడు. దానికి ముందే వీరభద్రుడు ఉత్పత్తి అయ్యాడు. ఆ వీరభద్రస్వామి కృపనే ఆ ఒక శ్రీశైలంలో ఉంటుంది. శ్రీశైలంలో ఉన్న వీరభద్రస్వామి అందుకే బయలు వీరభద్ర అని. అతని శక్తి పంచభూతాల్లో అన్ని చోట్ల విరజల్లుతూ ఉంటుంది. పంచభూతాల్లో అతను ఏ విధానంగా అయినా, మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, పొగలైనా రాత్రైనా, మీరు జలంలో ఉన్నా, మీరు హోమం చేస్తూ ఉన్నా, లేదో మీరు ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా, ఏ సమయంలో ఎటువంటి క్షేత్రంలో ఎక్కడైనా కూడా ఆ స్వామిని వీరభద్రాన్ని స్మరిస్తే వెంటనే మిమ్మల్ని రక్షిస్తాడు అనే ఒక ప్రతీకం. అందువలనే అక్కడ విశేషంగా భగవంతునికి అభిషేకాలు చేసి ఆ ఒక వేదోక్తంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. ఒకవైపు ఆ భగవంతుని చూడడం కూడా అదృష్టం, దర్శనం చేసుకోవడం కూడా అదృష్టం. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి వీరభద్రస్వామిని దర్శనం చేసుకోండి. వీరభద్రస్వామిని దర్శనం చేసుకుంటే శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.
వీరభద్రస్వామిని దర్శనం చేసుకుంటే, మనం ఏదైనా ధర్మపు కార్యాలు పనులు చేస్తూ ఉంటే దాంట్లో ఎవరైనా అడ్డుగోలు అని వస్తూ ఉంటే వాళ్ళంతకు వాళ్ళే దూరం అయిపోతారు. ప్రకృతి అలా చేసి పెడుతుంది. అటువంటి గొప్ప అదృష్టం మన తెలుగు రాష్ట్రంలో పుణ్యక్షేత్రంలోనే ఉన్నాడు శ్రీశైల వీరభద్రస్వామి. మల్లికార్జునని దర్శనం చేసుకోవచ్చు, కానీ వీరభద్రస్వామికి అంత ప్రత్యేకత శ్రీశైలంలో ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.